హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో చాలా డిస్టెన్స్ తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా రోజు తిరుపతి దర్శనం అయిపోయింది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరామండి. మేము వెళ్ళిన టైంకి ఫుల్ చలి, ఫుల్ వర్షం అనమాట. సో ఒక వెహికల్ని అయితే తీసుకున్నాము. సో కొండ పైన మనం చూడాల్సినవి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. ఒక 1 వీక్ అయినా కవర్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను ఓన్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఒక 7 ప్లేసెస్ అయితే చూసేసాను. సో ఆ 7 ప్లేసెస్‌ని మేము మధ్యాహ్నం 1:32 నుంచి నైట్ 6:30 లోపు అన్నీ కంప్లీట్ చేసేసుకొని వచ్చాము. సో ఇంక ఇదొచ్చేసి మేమొక వెహికల్ తీసుకున్నామండి. సో ఒక వెహికల్ తీసేసుకొని అది మనకు పైన చాలా జీప్స్ అవి అవైలబుల్‌లో ఉంటాయి కదా! సో అలాగ ఒక వెహికల్ తీసేసుకున్నాము. సో ఇంకా మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు. మనం ఒక్కళ్ళమే ఎళ్తే ఏం బావుంటుంది చెప్పండి, నలుగురమే. సో అలా షేర్ చేసుకొని వాళ్ళతో వెళ్తే భలే అనిపిచ్చింది. సో మేము బయలుదేరే పాటికి ఆల్రెడీ వర్షం పడుతుంది, ఆగుతుంది, పడుతుంది, ఆగుతుంది. సో ఇంకా చల్లగా ఉంది, వెదర్ అయితే అసలు చెప్పలేనంత చల్లగా ఉంది. సర్లే ఇంకా ఇప్పుడు చూసేసొస్తే ఇంకా నెక్స్ట్ చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా అన్నట్టయితే బయలుదేరాము. సో ఇంకా చాలా యూస్‌ఫుల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారా? చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది. దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో ఇంకిక్కడొచ్చేసి మన తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత చూడడానికి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, కొండపైన ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే అన్ని ప్లేసెస్ ఉన్నాయి. మనం ప్రశాంతంగా అక్కడ ఒక 1 వీక్ ఉండి చూడాలనుకుంటే మాత్రం ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేమిక్కడ శ్రీవారి పాదాలు చూడ్డానికైతే వెళ్తున్నామండి. ఇక్కడ వెదర్ ఎంత బావుండిందంటే అంత బావుండింది. అండ్ చుట్టూ కూడా మనకి చెట్లు, అలాగే పొగమంచులాగా ఉండింది. ఇక్కడ ఫోటో సెషన్స్ కూడా నడుస్తున్నాయండి. ఆల్రెడీ మనం శ్రీవారి పాదాల దగ్గరకొచ్చేసామా. సో ఇక్కడ చూడండి ఈ చెట్లు, ఇక్కడ మీకు మంచు ఎలా మంచిగా అనిపిస్తుందో చూసారా? సూపర్‌గా ఉండిందండి. మేము ఫస్ట్ వెళ్ళింది ఇక్కడికే కదా! సో వెదర్ అయినా మాకు అనుకూలంగా భలే అనిపిచ్చేసింది. ఇక్కడ ఫోటో సెషన్స్ కూడా నడుస్తున్నాయి. రియల్‌గా అండి, ఊటీ, కొడైకెనాల్‌లో మంచు పడుతూ, వర్షం పడుతూ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండింది. ఫోటో సెషన్స్ చేసుకోవాలి, ఫోటోస్ దిగాలి అంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉడత. అది ఉడతనా లేకపోతే ఏంటో తెలీదు కానీ మొత్తం రెడ్‌గా ఉండింది. అగో చూసారా? బ్రౌన్ అండ్ బ్లాక్ అలా ఉండింది. అందరూ దాన్ని ఫోటోస్ తీసుకుంటున్నారు. అసలు దానికి భయమే లేదు. ఎంత బాగా ఉందో ఫోటోస్‌కి ఫోజులు ఇచ్చుకుంటూ. సో ఇంకా అలాగ ఫైనల్‌గా శ్రీవారి పాదాల దర్శనం అయితే అయిపోయిందండి. సో ఇవి ఏంటంటే పాతవి, వాటిపైన మనము అంటే భక్తులము వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి పగిలిపోయిందంట. సో అది డ్యామేజ్ అవుతుందనేసి దాన్ని తీసేసి దాని ప్లేస్‌లో వేరే కొత్త పాదాలైతే పెట్టేశారు. అండ్ ఫైనల్‌గా వాటిని దర్శనం చేసుకొని చుట్టూ చూసేసి కిందికైతే వచ్చేసామనమాట. అంటే ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళాలి కదా, అందుకోసమని. సో చూసారా, ఇక్కడ ఫోటో సెషన్స్ చేసుకుంటే ఎంత బావుంటుంది కదా, భలే అనిపిచ్చేసింది. ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగేసి ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి శిల్పతోరణం అంటారు కదా, శిల్పతోరణము సంథింగ్. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ పెద్దగా చూడడానికైతే ఏముండవు. కానీ మనం పైకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్లేసెస్ చూడాలి అనుకుంటాం కదా, సో అందులో ఇదొకటన్నమాట. అండ్ ఫోటోస్ దిగడానికి, ఫోటో సెషన్స్‌కి అయితే చాలా బావుండింది. చాలా దూరం ఉంటుంది నడుచుకుంటూ. అండ్ దీంట్లో బర్డ్స్ ఉంటాయి. కొన్ని దశావతారాల ఈ విగ్రహాలు ఇక్కడ సైడ్‌కి మొత్తం అవే ఉన్నాయన్నమాట. సో అవి నేను మీకు లాస్ట్‌లో చూపిచ్చేస్తాను చూడండి. అండ్ ఇదన్నమాట మన శిలాతోరణం అంటారు కదా. సో ఇదొక్కటి. ఈ కొండ మధ్యలో మనము నిలబడి ఫోటోస్ దిగితే మాత్రం భలే వస్తున్నాయండి ఫోటోస్. చాలా బాగున్నాయి. సో జస్ట్ అలా చెప్తున్నాను. మీలో చాలామంది ఎళ్ళే ఉంటారు. నేను కొత్తగా వెళ్ళున్నాను కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. ఇక్కడ ఫోటోస్ దిగితే భలే అనిపిచ్చేశాయి. అండ్ చాలామంది ఫోటో సెషన్స్‌కే వచ్చారనిపించింది ఇక్కడికైతే. సో ఇంక ఈ ఫోటో సెషన్స్ చూసేసుకొని మీకు చెప్పాను కదా చిన్నవి కొంచెం బర్డ్స్ ఉన్నాయని. సో ఒక పీకాక్, కోళ్ళు ఇలాంటివి చిన్నవి అలా పెట్టేశారు. సో పెద్దగా ఏమో ఉన్నాయేమో అనేసి వచ్చి చూసాము. ఏమీ లేవు. సో ఇంక ఇవన్నమాట. ఇంక ఇవి చూసేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోయాం. మీరు ఎర్లీ మార్నింగ్ ఒక 8, 9 టైంకి బయలుదేరితే మీకు హడావిడి లేకుండగా నిదానంగా
ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోవచ్చండి. మేమేంటంటే మాకు దర్శనం అయిపోయి మేమొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి బయలుదేరేపాటికి 2 అయింది కదా! సో, ఇంక మేము తొందరలో వెళ్ళాము. సో, అందుకే వీలైనంత వరకైతే వీడియోస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మేమొచ్చేసాము చక్ర తీర్థము. అండ్ శిలాతోరణంలో కొంచెం సేపుండి ఫోటోస్ తీసుకొని అన్నీ అయిపోయాక ఇప్పుడైతే మేమొచ్చేసాము చక్రతీర్థానికి. సో, ఇక్కడ మనం చక్రతీర్థానికి వెళ్తుంటేనే ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ షాపింగ్ ఉండింది. ఇక్కడ షాపింగ్ నిజమండి, తిరుమలలో దొరికినన్ని డిఫరెంట్ ఐటెమ్స్ వేరే ఎక్కడ దొరకవు. నేను చూసింది చెప్తున్నాను. చాలా బావున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం బార్గెనింగ్ చేసేసుకోవాలి. సో, ఫైనల్లీ మనం చక్రతీర్థానికైతే వచ్చేసాం. ఇక్కడ దిగుతుంటే కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత మనకి స్వామివారు ఉంటారు కదా! శివుడు ఉంటారనమాట. సో, అక్కడ మనకి కాలు స్లిప్ అవుతూ ఉంటుందండి. అండ్ కొంచెం దారి కూడా సోగా ఉండింది. సో, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో, ఇంక ఇక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. అదే చక్రతీర్థం అంట. సో, ఇంక అక్కడ చూడండి ఎంతమంది ఫోటోస్ దిగుతున్నారు. ఫోటో సెషన్స్ అయితే భలే నడుస్తున్నాయి. కానీ వాటర్ ఫ్లో మాత్రం బావుండింది. వాటర్ కూడా చాలా నీట్‌గా ఉండింది. అంటే డస్ట్ అలాంటివి ఏం లేదు. చూసారా కింద ఎంత బాగా కనిపిస్తుందో, అందులో చాలా కాయిన్స్ ఏశారు. సో, మనం కూడా అలా కాయిన్స్ వేస్తాం కదా! అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చెప్పాను కదా ఇందాక శివుడి టెంపుల్ ఉందనేసి. సో, ఆ టెంపుల్ దగ్గర ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. సో, ఇంకా ఇక్కడ నాగపడిగలున్నాయి. అండ్ ఇక్కడ మనము దీపాలు వెలిగించుకోవాలంటే వెలిగించుకోవచ్చన్నారు. సో, అక్కడ చాలామంది దీపాలైతే వెలిగించారు. మేమెళ్ళింది దట్టు కార్తీక మాసం కదా! ఏ టెంపుల్ దగ్గరికెళ్ళినా కూడా ఫుల్ ఆఫ్ దీపాలనమాట. ఫుల్ ఆఫ్ దీపాలనమాట. అండ్ ఇక్కడొచ్చేసి సో, ఇది శిలాతోరణంలోదేనండి. అటు క్లిప్ ఇటు క్లిప్ అటు అయినట్టుండింది. సో, ఇక్కడొచ్చేసి మనకి మీకు చెప్పాను కదా! దశావతారాలు కూడా ఉన్నాయనేసి. సో, ఆ అవతారాలు కూడా ఇక్కడున్నాయన్నమాట. సో, ఇక్కడ మనము ఒక్కొక్కటి ఎక్స్‌ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఒక్కొక్క ప్లేస్‌ని. సో, ఒక్కొక్క ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి నాకు వీలవ్వక అన్నీ కలిపేసి ఒకే వీడియోలో పెట్టేద్దామనైతే ట్రై చేసేసాను. సో, మ్యాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా దీనిది సెకండ్ పార్ట్ ఉండిందండి. ఒకటే పార్ట్‌లో మేమెళ్ళిన 7 ప్లేసెస్ అయితే చూపించలేదు. దీని తర్వాత వచ్చే వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపిస్తాను. దానికోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూసారా ఫైనల్‌గా ఇవి దశావతారాలు. మీకిందాక శిలాతోరణంలో దశావతారాలు చూపిస్తానన్నాను కదా! సో, ఇదొక్కటి ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చిందండి. ఇదొక్కటి చూడడానికైనా వెళ్ళొచ్చు. అండ్ ఇదొక్కటే కాదు, చాలా అవతారాలు అమ్మవారివైనా సరే, మనకు లక్ష్మీదేవి అవతారాలు ఇవన్నీ కూడా డిఫరెంట్‌గానైతే పెట్టేశారు. సో, ఒకసారి వెళ్తే మీరు కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. బాయ్.